ఇచ్చేది కాదు, బీఆర్ఎస్ ఇచ్చేది కాదు, బీజేపీ ఇచ్చేది కాదు. అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ హక్కు. బట్ 1 సెకండ్, కేవలం బీజేపీ ఇచ్చే దాంట్లోనే ఒక్క నిమిషం, చాలా అంశాలు దీంట్లో ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఫైనల్ గా సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుందో ముందే ఊహించినాం. చాలా సందర్భాల్లో శేషు సార్ కూడా జాయిన్ అయినటువంటి డిబేట్లలో కూడా మనం మాట్లాడుకున్నాం. రేపు ఏం జరగబోతుందో కూడా ఊహించగలుగుతాం. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఎన్ని మాట్లాడుకున్నాం, ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అన్నది. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్. బాల్ ఈ 2 కోట్ల మధ్యలోనే తిరుగుతోంది. అయితే కాంగ్రెస్ లేదంటే భారతీయ జనతా పార్టీ. బీజేపీ సహకరిస్తలేదు. బీజేపీ ఒప్పుకొని గవర్నర్తో సంతకం చేపిస్తే ఈరోజు తెలంగాణలో ఎంపీ రిజర్వేషన్ వచ్చే 42% రిజర్వేషన్. అటు ఒక భారీ బరువును ఎత్తుకుంది 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ తోటి. సో లీగల్గా నిలబడదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. పాత జడ్జిమెంట్ల ప్రకారమే జడ్జిలు తీర్పులు ఇస్తూ ఉంటారు. తొందరపడి 1 సైడెడ్ తీర్పులు ఎక్కడ ఉండే తెలిసినటువంటి విషయం. సో బీజేపీ ఏం చెప్తోంది ఈ విషయంలో? రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. ప్యానెల్ మిత్రులకు ప్రేక్షకులకు అందరికి నమస్తే. ఇది ఆవేశంతో మాట్లాడలేదు, ఆలోచనతో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఇది. మన ఆవేశపడితే ఏం కాదు. సింపుల్ గా కోర్టులు ధర్మాసనాలు 2 సెకండ్లలో స్టే కొట్టేసి వెళ్ళిపోతాయి. మనం ఆవేశపడితే కాదు. ఆవేశపడకుండా ఆలోచించి మనం ఏ విధంగా పని చేసుకుంటూ పోతే బీసీలకు మనం అనుకున్న రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం అనేది ఆలోచన ప్రభుత్వం చేయాలి. కానీ ప్రభుత్వం యొక్క మనసులో ఏ విధంగా ఉందంటే ఈ యొక్క తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థ ఎలక్షన్లను ఏ విధంగా పోస్ట్ పోన్ చేయగలగాల, ఏ విధంగా ముందుకు వేయగలగాల అనే ఆలోచనతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం యొక్క వ్యూహం ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఏదైతే ఉన్నదో, బీసీల రిజర్వేషన్ల పేరుతో, బీసీల సెంటిమెంట్ పేరుతో ఈ యొక్క ఎలక్షన్లు జరపకుండా, గ్రామాలు అభివృద్ధి చేత ప్రాతినిధ్యాన్ని పెంచకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విధంగా మళ్ళీ మూలన ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. దానికి ఉదాహరణగా 2-3 చెప్తా. ఒకటి వచ్చేసి జీవో 9 చట్టం ఆధారంగా ఇవ్వలే, వీళ్ళు కొత్తగా చేసిన చట్టం ఆధారంగా ఇవ్వలే. పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం జీవో ఇచ్చాడు. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న నిబంధనలు ఏంటి? 243D6, 243T6 ఇవన్నీ చెప్పుకున్నాం. దాని ప్రకారం జీవో ఇచ్చాడు. ఈ జీవో ఇచ్చి ఎలక్షన్స్ కు పోదామని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ జీవో ఖచ్చితంగా కోర్టులలో క్వశ్చన్ చేయబడుతుంది అని చెప్పేసి తెలిసి కూడా ఇచ్చాడు. అదే జీవో మీరు చట్టం చేయకుండా ముందు ఇచ్చి ఉండింటే ఎప్పుడు మీరు ఎలక్షన్స్ ఎప్పుడు జరపాలా? సంవత్సరం అయిపోయింది దాదాపు. పంచాయత్ సర్పంచ్లకు అన్ని అయిపోయి, అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీల కాల పరిమితి సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం ముందే ఈ జీవో ఇచ్చింటే మనకు వేరే రకంగా ఉండేది. అట్లా కాకుండా వీళ్ళకి ఇంకోటి మనం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం, బాగా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం. ఏం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే, ఒకటేమో పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీసీలకు 42% రిజర్వేషన్. అది కాకుండా విద్యా ఉద్యోగాల్లో 42% బీసీలకు రిజర్వేషన్. ఈ 2 విషయాల్ని కన్ఫ్యూజ్ చేసి ఏం చేస్తాం? జీవో 9 దేనికి ఇచ్చిరండి? జీవో 9 ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి జీవో 9 ఇచ్చిరా? స్థానిక సంస్థలు కాదు కదా. ఏమి ఇచ్చారు? కేవలం స్థానిక సంస్థలకే కదా. స్థానిక సంస్థలకే ఇచ్చినప్పుడు వీళ్ళ వాదనలు కోర్టులో ఏమున్నాయి చూసిరా? వీళ్ళ వాదనలు కోర్టులో ఏమున్నాయంటే వీళ్ళు వెనుకబడ్డారు, విద్యా ఉద్యోగాల్లో వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఈ వాదనలు ఎందుకు వస్తున్నాయి? ఇది కేవలం రాజకీయాలకు సంబంధించింది కదా. మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ కి సంబంధించినటువంటి జీవో ఇచ్చి మీ వాదనలు మీ కోర్టులో అభిషేక్ మను సింఘ్వి గారు కావచ్చు, మీ సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, రవి వర్మ గారు కావచ్చు, ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు కూడా చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, జీవో 9 పైన పిటిషన్ వేస్తే విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్ట్ ని తీసుకొచ్చి కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే కోర్టులో అంత ఈజీగా, ధర్మాసనాలు అంత ఈజీగా మీ వలలో పడతాయి అనుకుంటున్నారా? సింపుల్ గా 2 సెకండ్లు ఇంటర్రిమ్ స్టే చేసి వెళ్ళిపోయారు. అందుకే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, మీరు కన్ఫ్యూజ్ కావాలి. ఎలక్షన్స్, స్థానిక సంస్థ ఎలక్షన్స్ వల్ల జరపకపోవడం వల్ల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలకు అందాల్సినటువంటి సెంట్రల్ ఫండ్స్, అదేవిధంగా 15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఇవన్నీ కూడా అందట్లేదు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. వీటికి సంబంధించిందే ఇప్పుడు అంటే మీరేమంచనా వేస్తున్నారు? పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్ జరుపుతారు? జరగవు. పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు చేస్తారంటే
వీళ్ళు మళ్ళీ ఇంకొక రైతు బంధు వేసి ఈ ధాన్యం కొనుగోలు పూర్తి చేసుకొని 500 రూపాయలకు వడ్లకి అయితే బోనస్ ఇస్తామన్నారో ఆ బోనస్ అన్ని ఇచ్చుకొని ఇంకొక 6 గ్యారంటీలు అయితే పెండింగ్ పథకాలు ఉన్నాయో పెండింగ్ పథకాలకు కావాల్సినటువంటి బడ్జెట్ సమకూర్చుకొని వాటన్నిటిని రిలీజ్ చేసి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్స్ కి వెళ్ళదు. ఆ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్స్ ఇవ్వలేదు. ఇది ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం చెప్పండి. సంఘాలకు ఈ రోజు బీజేపీ మద్దతు తెలిపింది. 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ లో పోవాలని మద్దతు తెలిపిందా, లేకపోతే పోదానికి మద్దతు తెలిపిందా, లేకపోతే కేంద్రంలో బిల్లు అట్లా ఆపాలని మద్దతు తెలిపిందా? ఇది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ సంఘాలకు మద్దతు ఏది తెలిపినామో బీసీ సంఘాలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ బీసీ సంఘాలు ధర్నాకు పోయినాయి. ఒక్క నిమిషం, వన్ సెకండ్ ఒక్క నిమిషం రవికుమార్ గారు, కొన్ని టెక్నికల్ అంశాలను కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. శేషు సార్, గుడ్ ఈవినింగ్. అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాం 50%